అన్నమయ్య జిల్లా పీలేరు ఈ నెల 22న తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి పరసారత్నం బీసీ కన్వీనర్ ఆల్మెన్ రాజు పిలుపునిచ్చారు. పీలేరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ క్రోడీకరించి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ మంత్రులు బీసీ నాయకులు వస్తున్నారని, అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఇందిరా మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ 3 సంఘాలు ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా పేరు కార్యక్రమాన్ని ఒకటి మేము జరుపుతున్నాము. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి మా ఆర్గనైజేషన్ అందరినీ కూడా లీడర్ని కలిసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పాల్పంచుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ లేదా ఇతరత్ర అన్ని కులాలకు సంబంధించిన రకరకాల వ్యక్తులన్నీ కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. కాబట్టి మాకున్న సమస్యలను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏ విధంగా సాధించుకోవాలా అనే క్రమంలో మన అనగాని సత్యనారాయణ గారు అనగాని సత్యప్రసాద్ అయినటువంటి మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆయన్ని, తర్వాత పొల్లు రవీంద్ర గారిని, సవితమ్మ గారిని, మినిస్టర్ సవితమ్మ గారిని, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా వీళ్ళ ముగ్గురిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకున్నటువంటి సమస్య